హలో అండి అందరికీ. మన రాజకీయ నాయకులు తిరుమల కొండ మీద రాజకీయం చేసిన తర్వాత తిరుమలకు సంబంధించి కొన్ని విపరీత పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని జరగకూడని సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట ఘటన. ఆ ఘటన మరొక ముందే ఇంకా తిరుమల శ్రీవారి దగ్గరికి కొంతమంది భక్తులు చెప్పులు వేసుకొని వెళ్ళటం, అలాగే తిరుమల మాడ వీధుల్లో ఒక వ్యక్తి మందు తాగి హల్చల్ చేయటం, తిరుమలలోనే మద్యం దొరకటం, ఇవన్నీ సంఘటనలు కూడా ఏదో ఇండికేషన్ వస్తుందన్నమాట. ముఖ్యంగా స్వామివారు ఏమైనా కోపంగా ఉన్నారా అనే ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది, అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి. అయితే తాజాగా ఏంటి అంటే మనం గమనించినట్లయితే ఏదైతే గోశాల ఇష్యూలో రాజకీయ అంశం ముడిపడి ఉంది, అదే మనందరికీ తెలుసు. అక్కడ గోవులు కూడా చనిపోయినాయి. అక్కడ టీటీడీ చైర్మన్ అలాగే ఈవో గారు చెప్పింది ఏంటంటే గోవులు సాధారణంగా నెలకు ఒక 10-15 చనిపోతాయి, సర్వసాధారణం అని చెప్పేసి అది నడిచింది, అలా నడిచింది. కాకపోతే మళ్ళీ ఈ యొక్క ఇష్యూస్ అయిపోయిన రెండో రోజే ఇవాళ ఇంకొక తాజా సంఘటన అయితే జరిగింది. ముఖ్యంగా ఇవాళ కొంతమంది భక్తులు కొండ ఎక్కుతున్నప్పుడు మేబీ దిగుతున్నప్పుడు కానీ ఒక కారులో నుంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయి. అంటే ఇంకా ఒకేసారి అకస్మాత్తుగా ఈ వేడి వల్ల ఒకేసారి మంటలు రావడం వల్ల వాళ్ళు వెంటనే బయటికి దిగి తమ ప్రాణాలు అయితే కాపాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తిరుమల చరిత్రలో ఈ మధ్య కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఒక కారులో నుంచి మంటలు వచ్చి కారు మొత్తం దగ్ధమైపోవడం అనేది మనం ఎప్పుడూ వినలా, కానీ ఇప్పుడే వింటున్నాం. అయితే ఈ యొక్క అంశంలో అంటే నా కన్క్లూజన్ నేనేమని చెప్పదలుచుకున్నాను అంటే ముఖ్యంగా తిరుమల శ్రీవారిని రాజకీయంలోకి లాగారు. ముఖ్యంగా లడ్డు విషయంలో కానీ కొన్ని ఇష్యూస్లో రాజకీయంగా వాడుకున్నారు. ఆ వాడుకోవడం అనేది స్వామివారికి నచ్చకే తొక్కిసలాట ఘటనలో ఒక 6 మంది చనిపోవడం, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వరుస సంఘటనలన్నీ కూడా ఏమన్నా స్వామివారు ఏమన్నా కోపంగా ఉన్నారా అన్న భావన కూడా కలుగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో టీటీడీ చైర్మన్ గారు అలాగే ఈవో గారు కలిసికట్టుగా పనిచేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ముఖ్యంగా ఆ స్వామివారికి ఏమన్నా కోపంగా ఉంటే ఆ కోపాన్ని చల్లార్చే యాగాలు లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటినీ చేసి ఇంకా భవిష్యత్తులో స్వామివారిని రాజకీయాల్లోకి లాక్కుండా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.